పటాయా సిటీలోని ఒక ఫ్లోటింగ్ మార్కెట్ అన్నమాట. అంటే మీరు చూస్తున్నారు కదా వెనకాల పెద్ద వుడెన్ షేప్ అండ్ కింద పెద్ద ఏనుగులు బొమ్మలు అండ్ పైన ఫ్లోటింగ్ మార్కెట్ అని రాస్తుంది. ఇది పటాయా సిటీలో ఒక ఫ్లోటింగ్ మార్కెట్ అన్నమాట. సో మీరు లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఒక పెద్ద హాల్ ఉంటది. హాల్లో వీళ్ళది థాయిలాండ్ రాజుల టైప్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటది. అండ్ ఇప్పటి వరకు పాలించిన అన్ని రాజుల ఫొటోస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీస్ ఉంటాయి అనమాట. అంటే ఎవరి కూతుర్లు కొడుకులు ఇలాంటివి మొత్తం ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రాజు ఫోటో కూడా ఇక్కడ ఉంటది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. అండ్ ఈ రోజు మీరు చూస్తుంది పటాయాలోని ఒక ఫ్లోటింగ్ మార్కెట్. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే తేలే మార్కెట్ అన్నమాట. సో మనకి యూజువల్లీ బయట షాప్స్ కానీ మాల్స్ లో కానీ చూస్తే బిల్డింగ్స్ మొత్తం కాంక్రీట్ తో కట్టుంటారు అనమాట. అంటే సిమెంట్ అండ్ బ్రిక్స్ తో. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్స్ ఏంటంటే, అండ్ ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రతి షాప్ కూడా చెక్కతో చేసి ఉంటుంది అనమాట. అంటే వుడెన్ ఆర్కిటెక్చర్ తో. అండ్ ఇప్పుడు మీరు వెనకాల చూసేది మొత్తం అదే అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా షాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 300-400 షాప్స్ పైన ఉన్నాయి. అండ్ 4 జోన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఒక్కొక్క జోన్ ఏంటి అనేది మీకు ముందు చెప్తాను అనమాట. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మొత్తం వాటర్ మీదనే ఉంటది. వాటర్ మీద కూడా మొత్తం చెక్క షాప్స్ ఉంటాయి అనమాట. సో వాటర్ లోపల మనకుండే బేస్మెంట్స్ కూడా చెక్కతోనే కట్టుంటాయి. సో మాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి వాటర్ లోపల చెక్క పాడవకుండా ఎలా ఉంది అని. సో అది మేబీ వాళ్ళకే తెలియాలి, కట్టిన వాళ్ళకే ఏం చెక్క యూజ్ చేశారు ఏంటి అని. సో ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ లో ఓన్లీ షాపింగే కాకుండా మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. అంటే ఫొటోస్ దిగడానికి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో మీరు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే వన్స్ మీరు పటాయా ఆర్ థాయిలాండ్ లో ఉంటే మీరు ఇదే ఫ్లోటింగ్ మార్కెట్ కాదు, ఇలాంటి చాలా ఉన్నాయంట. 3-4 మార్కెట్స్ పైన ఉన్నాయంట. సో ఏదైనా ఒక ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఉండాలంటే, అంటే మనం లోపలికి వెళ్ళాలంటే యాజ్ అ ఫారినర్స్ కింద మనం 200 థాయ్ బాత్స్ పే చేయాలన్నమాట. సో 200 ఇంటూ నేను వెళ్ళినప్పుడు 2.63 రూపీస్ ఉంది కన్వర్షన్ రేటు. సో ఆల్మోస్ట్ 526 రూపీస్ అనమాట. సో 526 రూపీస్ ఇచ్చి, అంటే మనం థాయ్ బాత్స్ లో 200 థాయ్ బాత్స్ ఇచ్చి మనం ఎంట్రీ టికెట్ తీసుకుంటే అప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఈ 200 థాయ్ బాత్స్ కూడా ఓన్లీ వాకింగ్ కోసమే, అంటే లోపల మనం నడుచుకుంటూ తిరగడానికి. సో దీంట్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి రోడ్స్ లానే ఇక్కడ కెనాల్స్ ఉంటాయి అనమాట. అంటే కాలువల్లాగా. సో ప్రతి కాలువలోనూ బోట్స్ తిరుగుతుంటాయి. అంటే చిన్న చిన్న బోట్స్ ఆపరేటెడ్ బై మనుషులే. సో ఆ బోట్స్ తిరుగుతుంటాయి. మోటార్ వెహికల్స్, మోటార్ బోట్స్ కాదు, నార్మల్ బోట్స్. దానికి 500 థాయ్ బాత్స్ అనమాట. సో మేము ఇంకా అంటే ఇంకా మెల్లగా తిరుక్కుంటూ చూద్దాం మొత్తం అని చెప్పి వాకింగ్ తోనే తీసుకున్నాం. అంటే 200 థాయ్ బాత్స్. అండ్ ఆల్మోస్ట్ మీకు వెళ్ళే ప్రతి దారిలో మనం ఇలాంటి చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూసేది మొత్తం ఎండు చేపలు అనమాట. సో రకరకాల ఎండు చేపలు మొత్తం ప్యాకింగ్ చేసేసి ఉంటాయి. సో అండ్ చాక్లెట్స్ ఉంటాయి, ఇంకా వేరేవి, ఇంకా బట్టలు, సోవెనియర్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ కింద చూస్తున్నారు కదా, రెడ్ కలర్ యారో మార్క్స్ అండ్ గ్రీన్ కలర్ యారో మార్క్స్. రెడ్ దాంట్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి, గ్రీన్ దాంట్లో నడుచుకుంటూ రావాలన్నమాట. సో అంటే ఈ లెఫ్ట్ రైట్ లాగా, మనం హైవే మీద లెఫ్ట్ రైట్ లాగా ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఓన్లీ షాపింగే కాకుండా వేరియస్ రకాల స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే అక్కడ మంచి మంచి వెరైటీ మ్యాంగో స్టిక్కీ రైస్ అని చెప్పి ఫేమస్ అక్కడ. అంటే కొంచెం డెజర్ట్ టైప్ ఉంటుంది అది. అలాంటివి ఇంకా తినేవాళ్ళు ఉంటాయి, రకరకాలు ఉంటాయి అక్కడ. సో మేమైతే ఏది ట్రై చేయలేదు. కానీ మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ బయటతో పోల్చుకుంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఆబ్వియస్లీ ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇంకా వేస్తారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇది ఓన్లీ ఫారినర్స్కి 200 థాయ్ బాత్స్. లోకల్ వాళ్ళు అయితే ఫ్రీగా ఎంట్రీ అనమాట. అంటే మన దగ్గర ఇండియాలో కూడా అంతే, ఇండియన్స్కి 10 రూపీస్ ఉంటే ఫారినర్స్కి 200-500 ఉంటాయి కదా, అట్లా. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మొత్తం 4 జోన్స్ ఉంటాయి అనమాట. నార్త్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అండ్ సౌత్ జోన్ అని చెప్పి ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క థింగ్స్ వాళ్ళు అమ్ముతారు, ఆరెల్స్ మీకు చూడడానికి కనిపిస్తాయి. ఈ నార్త్ ఈస్ట్ జోన్లో వచ్చేసి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అనమాట. అంటే ఫోక్ మ్యూజిక్స్ కానీ, లేకపోతే వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్స్ కానీ, లేకపోతే రంగురంగుల బట్టలు, కలర్ఫుల్ క్లోత్స్ కానీ, లేకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఆర్ ఇలాంటివి ఎక్కువ మీకు నార్త్ ఈస్ట్ జోన్లో ఉంటాయి అనమాట. అండ్ నార్త్ జోన్లో వచ్చేసి ఈ హ్యాండ్మేడ్ సిల్వర్ జ్యువెలరీస్ ఇలాంటివి దొరుకుతాయి అక్కడ. థాయిలాండ్ స్పెషల్ హ్యాండ్మేడ్ సిల్వర్ జ్యువెలరీ. అండ్ ఈ సెంట్రల్ దాంట్లో వచ్చేసి ఏంటంటే ఫ్లోటింగ్ ఫ్రూట్ వెండర్స్. అంటే మనకి దాన్ని ఏమంటారు,
ఫ్రూట్స్ వాళ్ళు బోట్లో తిరుక్కుంటూ అమ్ముతారు అనమాట, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. అండ్ ఈ సౌత్లో వచ్చేసి మనకి చిన్న చిన్న క్రాఫ్ట్స్, శంఖాలు కానీ అలాంటివన్నీ అమ్ముతారు అనమాట. అండ్ మీకు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవి మొత్తం సౌత్ జోన్లో ఉంటాయి. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ 9 o'clock నుంచి 7 PM వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ మీరు ఒకసారి వెళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు. పటాయా బీచ్ నుంచి ఆల్మోస్ట్ 20 minutes పట్టిద్ది. సో వన్స్ వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇది కాసేపు టైం ల్యాబ్స్ పెట్టాను ఇక్కడ, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.